మొత్తం విగ్గు పెట్టుకునే బతుకుతాడు. ఎందుకురా? విగ్గు కాదు, ఒరిజినల్ హెయిర్ కాదు విగ్గు. మా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. అస్సలు కాదు విగ్ అది. విగ్ కాదు, ఒరిజినల్ హెయిర్. ఎందుకు హీరోని? ఎందుకు హీరో అంటే ఒరిజినల్ హెయిర్ ఉండాలి, మొత్తం రియల్ ఉండాలి. ప్యాచ్లు పెట్టుకొని ఎందుకురా? ఎంత ధైర్యం ఉంటే మా హీరోకి విగ్ అంటావురా? ఎవడా నువ్వు? మా ఓడు లేకపోయి ఉంటే బాహుబలి ఉండేదే కాదు, మా ఓడు లేకపోయి ఉంటే కలికి ఉండేదే కాదు, మా ఓడు లేకపోతే సలార్ ఉండేది కాదు, డైనోసార్ ఉండేది కాదు. మీ ఓడు డైనోసార్ కాదు, పెద్ద మబ్బుగాడు. ఇప్పుడు చూడు, ఏడడం పడుకోవడం అదే. ఇప్పుడు ఏం మాట్లాడాడు? ఏదైనా ఈవెంట్ పోతే మాట్లాడడం రాదు, ఏం చేయడం రాదు. మా ఇంట్రోవర్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ రా. ఎందుకురా? మేమే TFI కి కలెక్షన్ తీసుకొచ్చినాం, మేమే పాన్ ఇండియా ఏంటో మీకు చూపించినాం. మా 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 హీరో ఆకలేస్తే ఒక కర్రీ పాయింట్ ఇంటికి పంపిస్తాడు. ఓ అవును, మరి ఊకే ఫోన్ చేసుకుంటా చేరితే తినుకుంటా చేరుర్రి. సినిమాలు ఎక్కడ పోయినాయి? ప్రాపర్ సినిమా కావాలి. మా డార్లింగ్ ఒక్క మెసేజ్ పెట్టు, ఇంటికి కర్రీ పాయింట్ తీసుకొచ్చి పెడతాడు. తిండి కర్రీ పాయింట్ పెట్టుకుంటే అవ్వదు. సినిమాలు రావాలి, మేము చూడాలి, డబ్బులు పెట్టాలి. మా ఓడు యాక్టింగ్ లా ఎప్పుడైనా మచ్చ కనబడ్డదా? ఒక మడ అమ్మ అన్ని ఫేక్ పిఆర్స్, ఫేక్ కలెక్షన్స్, 1000 crore క్లబ్, 1500 crore క్లబ్ అన్ని వేస్ట్ బక్వాస్. నన్ను అడిగితే 100 కోట్లు కూడా రావు మీ హీరోకి. అట్లాంటిది మీరు హైప్ అప్ చేసి మా ఓడు అడుగు పెడితే ఇది, మా ఓడు నిల్చుంటే మొత్తము థియేటర్లా అదంతా అసలు వాడు కనిపించట్లేదు. ఇవన్నీ వద్దు, పాయింట్కి రా. అసలు అవసరం లేదు ఇవన్నీ. మీరేమి హీరోకి ఓవర్ హైప్ చేస్తున్నారు. మీ హీరోకి ఓవర్ హైప్ చేస్తే మీ హీరో ఫేస్కి అంత హైప్ సెట్ అవుతుందని ఆలోచించాలి. అంతేగాని ట్విట్టర్లో ఓవర్ యాక్షన్ చేయొద్దు. చేసిరనుకో మీతో వాళ్ళకి కాలుతుంది. మనకి ఇట్లా కాదు చెప్తే. మీరందరూ నా హీరోని అంటారా? నా హీరోని వీళ్ళందరూ మన రెబెల్ స్టార్ ఏదో అంటున్నారా? మనతో ఒక్కడు మిగిలిన మన రెబెల్ ఫ్యాన్స్ కి ఒక ఇన్సల్ట్. సంతకి పోనా? ఏమైందిరా? మీ కొండన్నా సూపర్ హిట్ కొడతాడన్ను, ఏమైంది? మొత్తానికి పోయిందట కదా. అయినా ఏం సినిమాలు రావి? పెద్ద కొండ, దేవరకొండ, బంగారు కొండనా ఏదో అవంతా కాదు. ఏం సినిమాలు రావి? ఫ్యామిలీ స్టార్, లైగర్, ఇంకోటి ఏంటిది అది మొన్న వచ్చింది? అబ్బా చిత్తు. ఎక్కువ మాట్లాడకు, ఈసారి కొడుతున్నాం. ఏది ఎక్కువ మాట్లాడేది? ఎవరిని కొడతావు? థియేటర్లు బద్దలైన తెలుసా? మొన్న కింగ్డమ్ రిలీజ్ అప్పుడు మామూలు ఉండదు. మా అన్న ఎంట్రీ 100 crore క్లబ్. అవునులే చూసినాం మీ కింగ్డమ్. బోర్డం ఎందుకు బోర్డం? అయినా మూవీ అంటారా? మొత్తం మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ చేసిండు. ఒక పుష్ప, ఒక సాలారు. ఏంది పుష్ప అని ఫిక్స్ అవ్వమను, సాలార్ అని ఫిక్స్ అవ్వమను. కింగ్డమ్ అంటారు, వాడంటాడు జాతర ఫైట్ అంటాడు. ఒక మ్యూజిక్ లేదు, ఒక లవ్ లేదు, సీక్వెన్స్ లేదు. ఆ పాట ఎగర్ మింగిండు. మళ్ళా అసలు ఏంది? అసలు ఎవడు ఎందుకు కొట్టుకుంటున్నారు? స్పైస్ ఎందుకు ఉన్నారు? వీడెందుకు పోయిండు? వాడెందుకు వీడిని చంపిండు? సత్యదేవి ఎందుకు చచ్చిపోయి? ఏంది అంతా? ఈ సినిమా అంటాడా ఎవడన్నా? మళ్ళీ దానికి వచ్చి క్లెయిమ్ చేసుకుంటారు సూపర్ హిట్, సెకండ్ హాఫ్ అందరికి నచ్చింది, అంత బాగుంది. ఎట్లా మాట్లాడతారా మీరు? ఆయన ఓవర్సీస్ లో కలెక్ట్ చేసేసిండు, హిట్ కొట్టేసిండు మా ఓడు. ఎవడరా హిట్ కొట్టింది? తొక్క 400 రూపీస్ బొక్కరు తొక్కల కింగ్డమ్ చెప్తా నాకు. ఆ హెయిర్ కట్ ఏందిరా? ఆ హెయిర్ కట్ ఏంది? డిప్ప కటింగ్ ఎవడని చేసుకుంటాడరా సినిమాకి హెయిర్ కట్? ఆ స్టోరీ ఏంది? స్టోరీ బాగాలేకపోతే ఎలివేషన్ బాగుంది. మా రౌడీ ఫ్యాన్స్ ని పిలవమంటావా? కుళ్ళ పొడుస్తారు వచ్చి. వాడి ఎంతసేపు అర్జున్ రెడ్డి క్యారెక్టర్లనే బతుకుతాడా? క్యారెక్టర్లకి వెళ్ళి బయటికి రమ్మను. మావాడు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ చెప్ప బయటకు వచ్చిండు. నువ్వెవడరా చెప్పడానికి? నువ్వు యాక్టర్వా? ఇక్కడ మొత్తం మాది నడుస్తుంది. మెగా ఫ్యామిలీ. తొక్కేస్తాం, తొక్కి పడేస్తాం, కింద తొక్కి నారదీస్తాం. ఏంది నువ్వు తొక్కేసేదేంది? ఎవడరా నువ్వు తొక్కేయడానికి? మమ్మల్ని మా వాళ్ళతో పెట్టుకోవద్దు, మేము తగలెట్టేస్తాం చెప్తున్నా. మొత్తం మీ అమ్మ, మీ అక్క, నువ్వు, మీ నాన్న, మీ తమ్ముడు, మీ నాన్న, మీ చెల్లె, మీ మొత్తం ఖాందాన్. అంతా కాదురా.